ఇదిగోండి, ముందు టాబ్లెట్ వేసుకోండి. చెస్ట్ పెయిన్ తగ్గిందన్నారు కదా మమ్మీ, ఇంక టాబ్లెట్ ఎందుకు? ఈ టాబ్లెట్ ఒకటి వేసుకుని ఆపేస్తానులే నాన్న, సేఫ్టీ కోసం. ఆహా. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారు నాన్న? మేము సినిమాకి వెళ్ళాం డాడీ. సినిమాకి వెళ్ళారా? బాగుందా? సినిమా బాగుందా? బాగుంది వదినా, చాలా బాగుంది అనుకున్నాను. సినిమా చాలా బాగుంటుంది అనుకున్నాను. మీ మొహంలో ఆ సంతోషం కనపడుతుంది కదా, అందుకే అలా అన్నాను. సారీ ఐశ్వర్య, ప్రోగ్రాంకి రాలేకపోయాను. పర్లేదత్తయ్య, మావయ్య గారికి బాగోకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడెలా ఉంది మావయ్య గారు? బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. ప్రోగ్రామ్ ఏంటి మమ్మీ? ఇవాళ ఐశ్వర్య వాళ్ళ లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్ కి సంబంధించిన ప్రోగ్రాం ఒకటి ఉంది నాన్న. దానికి చీఫ్ గెస్ట్ గా పిలిచింది మీ వదిన. వస్తానని చెప్పాను, కానీ వెళ్ళలేకపోయాను. లిటిల్ ఏంజల్ ఫౌండేషన్ కి నీకు ఏంటి సంబంధం వదినా? ఈ మధ్య దానికి సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాను. అవునా? ఆ ఫౌండేషన్ కి నువ్వు సెక్రటరీవా? అవును. అంటే వదిన ఆ ప్రోగ్రామ్ కి వచ్చిందనమాట, అక్కడ మమ్మల్ని చూసేసిందనమాట. గాడ్, ఏంటి అఖిల్ అలా చూస్తున్నావు? నేను లిటిల్ ఏంజల్ ఫౌండేషన్ కి సెక్రటరీ అంటే నమ్మలేకపోతున్నావా? ఇంతకాలం కేవలం దానిలో మెంబర్గా ఉండేదాన్ని. నాకు చేతనైన హెల్ప్ చేస్తుండేదాన్ని. నా దగ్గర నుంచి ఎక్కువ హెల్ప్ తీసుకోవటం కోసం ఈ సంవత్సరం నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు. నా మీద నమ్మకంతో నన్ను సెక్రటరీగా ఎంచుకున్నందుకు నాకు చేతనైంది నేను చేయాలి కదా. అందుకే చేశా, నాకు చేతనైంది చేశా. ఫండ్ రైజింగ్ కోసం కృష్ణ తులసి ప్రోగ్రాం అరేంజ్ చేశాను. చాలా బాగా సక్సెస్ అయింది. కృష్ణ తులసి అద్భుతంగా పాడింది. కృష్ణ తులసి పాట విన్న అందరూ తన్మయత్వంలో మునిగిపోయారు. కృష్ణ తులసి పాటని నేనే మిస్ అయిపోయానన్నమాట. మీరేం మిస్ అవ్వలేదత్తయ్యా. మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా మేము మిస్ అయినా కృష్ణ తులసి పాటని మీరు మిస్ అవ్వరు. మీకు కృష్ణ తులసి పాట అంటే ఇష్టం కాబట్టి, మీరు కృష్ణ తులసికి ఫ్యాన్ కాబట్టి, మిమ్మల్ని సంతోషపరచటం కోసం ఆ ప్రోగ్రాంని నా ఫోన్లో వీడియో తీసి తీసుకొచ్చాను.
అవునా? ఆ ప్రోగ్రామ్ ని రికార్డ్ చేసి తీసుకొచ్చావా? అవునత్తయ్య. మీరు ఆ వీడియో చూస్తూ ఆ కృష్ణ తులసి పాట వింటూ చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఆలస్యం ఎందుకు? చూపించమ్మా, ఆ వీడియో చూపించు. ఇప్పుడు తొందరే ఉంది వసంత, తర్వాత చూడొచ్చు కదా. అంటే అంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసి ఐశ్వర్య ఇప్పుడే ఇంటికి వచ్చింది కదా వసంత. బాగా టైర్డ్ అయిపోయి ఉంటుంది. తనని కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత చూపిస్తుంది. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వమ్మా. పర్లేదు మావయ్య. అత్తయ్య గారికి ఇప్పుడు ఆ కృష్ణ తులసి పాట చూపించి తర్వాత నేను రిలాక్స్ అవుతాను. మాట పాట విత్ కృష్ణ తులసి అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది శ్రోతల్ని సంపాదించుకుని శ్రీమతి కృష్ణ తులసి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. కన్నయ్య, ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి. ఇప్పుడు అది ఎంత తుడిచినా అది పనిచేయదు వదినా. సర్వీసింగ్ ఇవ్వాలి. సర్వీసింగ్ ఇచ్చాక కూడా అందులో వీడియోలన్నీ రికవరీ అవుతాయో లేదో తెలీదు. అవుతాయి, ఖచ్చితంగా రికవరీ అవుతాయి. నేను చేయిస్తాను కదా. ఈ వీడియోలు రికవరీ చేయించి అత్తయ్యకి చూపిస్తాను. ఏంటో అటు ప్రోగ్రాంకి వెళ్ళి డైరెక్ట్ గా కృష్ణ తులసి పాటను నేను వినలేకపోయాను, ఇటు వీడియోలో కూడా చూడలేకపోయాను. అంతా కన్నయ్య దయ. కన్నయ్య, చక్కగా ఆ జుగల్బందీ కార్యక్రమం పూర్తి చేసుకున్నామని సంతోషించాము. కానీ అక్కడికి ఐశ్వర్యక్క వస్తుందని ఊహించలేదు. అది అత్తయ్యకి చూపించాలని అనుకుంటుందని కూడా అస్సలు ఊహించలేదు.
ఇందాక అత్తయ్య గారి ముందు విషయం బయట పడిపోతుందని గుండె ఆగినంత పని అయింది నాకు. విషయం బయటపడకుండా ఆ ఫోన్ నీళ్ళల్లో పడేలా చేసి మమ్మల్ని కాపాడి గండం గట్టెక్కించావు. పెట్టుకో, బాగా దండం పెట్టుకో. గండం గట్టెక్కించాడని మీ కన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నట్టున్నావు. ఈరోజు తప్పించుకున్నావని సంతోషపడొద్దు శ్యామా. ఇంకా ఎక్కువ రోజులు మీరు అత్తయ్య గారిని మోసం చేయలేరు. నీ గుట్టు నాకు తెలిసింది కాబట్టి నీ జుట్టు నా చేతికి చిక్కినట్టే. కళాకారులు అఖిల్ జీవితంలోకి వస్తే అఖిల్కి ప్రాణగండం ఉందని నమ్ముతున్న అత్తయ్య గారికి నువ్వు సంగీత కళాకారిణివి అన్న విషయం తెలిసేలా చేస్తాను. కృష్ణ తులసి నువ్వే అన్న విషయం సాక్ష్యాలతో సహా అత్తయ్య గారికి చూపిస్తాను. అప్పుడు నిన్ను ఈ కన్నయ్య కాదు కదా, వాళ్ళ అన్నయ్య కూడా కాపాడలేడు. గుర్తుంచుకో. ఇంకా ఐశ్వర్య వదిన గురించి ఆలోచిస్తున్నావా? ఆ వీడియో మమ్మీకి చూపిస్తుందని భయపడుతున్నావా? అవును అఖిల్ బాబు, ఫోన్ రిపేర్ చేయించాక ఐశ్వర్య అక్క ఆ వీడియో అత్తయ్య గారికి చూపిస్తే అలాంటిది ఏం జరగదు శ్యామ, అలాంటిది ఏం జరగదు. ఫోన్ రిపేర్ చేయించినా కూడా ఆ వీడియో రికవరీ అవ్వదు. ఎందుకు అవ్వదు అఖిల్ బాబు? నీ కన్నయ్య రికవరీ అవనివ్వడు కాబట్టి. ఐశ్వర్య వదిన అంతలా ప్లాన్ చేసి జుగల్బందీ ఏర్పాటు చేసింది. మనకి కనబడకుండా చాటుగా ఉండి ఆ ప్రోగ్రాం మొత్తం ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ వీడియో మమ్మీకి చూపించి నువ్వే కృష్ణ తులసివి అని చెప్పాలనుకుంది. కానీ నీ కన్నయ్య చెప్పనిచ్చాడా? లేదు కదా. ఆ ఫోన్ నీళ్లలో పడేసేలా చేశాడు కదా. అలాగే ఫోన్ రికవరీ చేసినా కూడా ఆ వీడియో రికవరీ కాకుండా చేస్తాడు నీ కన్నయ్య. ఇంక నువ్వు ఐశ్వర్య వదిన గురించి ఏం భయపడక్కర్లేదు. ధైర్యంగా ఉండు. శ్యామ అనే కృష్ణ తులసి అన్న విషయం ఆ వీడియో చూసే వరకు అత్తయ్యకి తెలీదు. ఆ వీడియో చూసే లోపల అత్తయ్యకి జాతకాల మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా పెంచాలి. మూఢనమ్మకంగా పెంచాలి. జాతక ప్రభావం వల్లనే కోల్కత్తాలో అంత పెద్ద గొడవ జరిగిందని, అఖిల్కి ప్రాణం మీదికి వచ్చిందని అత్తయ్య అనుకోవాలి. దాంతో పాటు అఖిల్కి ఇంకేదైనా డ్యామేజ్ చేసి అది కూడా జాతకం ప్రభావం వల్లనే అని అత్తయ్యని నమ్మించాలి.
అలా నమ్మించాలంటే ఏం చెయ్యాలి? ఏం చేసి అఖిల్కి డ్యామేజ్ జరిగేలా చెయ్యాలి? ఎస్, అఖిల్కి షాక్ కొట్టేలా చేసి అది జాతక ప్రభావమే అని చెప్పి అందర్నీ నమ్మిద్దాం, అత్తయ్యని కూడా నమ్మిద్దాం. శ్యామ, కాఫీ ఏంటి తీయ తీయగా, చేదు చేదుగా, వగరు వగరుగా, రకరకాలుగా ఉంది? ఏంటి కాఫీ తీయగా, చేదుగా, వగరుగా, రకరకాలుగా ఉందా? ఏది ఇటు ఇవ్వండి. చాలా బాగుంది కదా. మీరు చెప్పిన టేస్ట్లు ఏమీ లేవే. ఏది ఇలా ఇవ్వు. ఇప్పుడు బాగుంది. మాట్లాడుకోండి. ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుకోండి, తర్వాత తాపీగా ఏడుద్దురు గాని. ఓకే శ్యామ, నేను స్నానం చేసి ఆఫీస్కి రెడీ అవుతాను. ఈలోపు నువ్వు టిఫిన్ రెడీ చేయి. అలాగే అఖిల్ బాబు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బాగానే ఉంది మమ్మీ.
ఏం బాగుండడమో ఏమో. ఏదైనా షాకింగ్ న్యూస్ వింటేనే మనం తేరుకోవటానికి చాలా టైం పడుతుంది. అలాంటిది డైరెక్ట్ గా కరెంటు షాక్ కొడితే తేరుకోవడానికి ఎంత టైం పడుతుందో ఏమో. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అఖిల్కే ఎందుకు జరుగుతున్నాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మొన్న కోల్కతా వెళ్ళినప్పుడు పెద్ద గొడవ జరిగి ప్రాణం మీదకొచ్చింది. ఆ గండం తప్పింది కదా అని సంతోషించే లోపలే ఇప్పుడిలా కరెంట్ షాక్ కొట్టి మళ్ళీ ప్రాణం మీదకొచ్చింది. ఇలా అయితే మనం నిశ్చింతగా ఎలా ఉండగలుగుతాం? అఖిల్ని ధైర్యంగా బయటికి ఎలా పంపగలుగుతాం? ఇంట్లో ఉంటేనే షాక్ కొట్టి ప్రాణం మీదకొస్తే బయటికి వెళ్తే ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయోనన్న భయం మనకి ఉంటుంది కదా.